అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. నెమ్మదిగా నడవండి, కానీ ఎప్పుడూ వెనక్కి మాత్రం కాదు. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఇందులో మన జీవితాన్నే మార్చేసేంత శక్తి దాగి ఉంది. ఒక్కసారి ఆలోచించండి. మనం ఒక మామిడి టెంక నాటి తెల్లారేసరికి పండు కావాలని కోరుకుంటామా? లేదు కదా. కానీ నిజ జీవితంలో చాలా విషయాల్లో మనం సరిగ్గా ఇలానే ప్రవర్తిస్తాం. ఏదైనా కొత్త పని మొదలుపెట్టామో లేదో వెంటనే ఫలితాలు వచ్చేయాలి అని తెగ ఆరాటపడిపోతాం. ఈ ఆతృత మనందరిలో ఉంటుంది, కాని ఇదే మనల్ని నిరాశలోకి నెట్టేస్తుంది. అస్సలు మనం ఎందుకు బాధపడతాం? ఎందుకంటే మనకు అన్నీ వెంటనే జరిగిపోవాలి, ఏదో మ్యాజిక్ లాగా. ప్రోగ్రెస్ కొంచెం స్లోగా ఉంటే చాలు, అస్సలు తట్టుకోలేం. ఇక పక్క వాళ్లతో పోల్చుకోవడం మొదలుపెడితే మనల్ని మనం చాలా చిన్నబుచ్చుకుంటాం. ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, మనం ఫ్రెండ్స్తో ఆడుకోవాలని బయటకు వెళ్తే టక్కున వర్షం పడినప్పుడు ఎంత బాధేస్తుందో అలా ఉంటుంది. అయ్యో, అంత అయిపోయిందే అనిపిస్తుంది. కాని ఈ బాధ నుంచి బయటపడటానికి ఒక మంచి దారి ఉంది. సరే, మరి ఆధారేంటో చూద్దామా? అదే ఒక కొత్త ఆలోచనా విధానం. మనం ప్రశాంతంగా వెళ్తున్నప్పుడు రోడ్డు మీద లేన్ మారినట్టు మన మనసు ఆలోచించే దిశను కొంచెం మారుద్దాం, అంతే. చూడండి, పాత ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక రద్దీ బస్సులో ప్రయాణం లాంటిది. కిటికీ పక్కన సీటు దొరకదు, చెమటలు, తోపులాటలు, చాలా చిరాగ్గా ఉంటుంది. అయ్యో, నేను స్పీడ్గా వెళ్లలేకపోతున్నానే, ఇంకిది నా వల్ల కాదు అనిపిస్తుంది. కానీ ఈ కొత్త ఆలోచన ఎలా ఉంటుందంటే, ఉదయాన్నే చల్లటి గాలిలో పక్షుల కిలకిలారావాలి వింటూ చేసే ఒక ప్రశాంతమైన నడక లాంటిది. పర్లేదు, నెమ్మదిగా వెళ్తున్నా, కానీ ముందుకు వెళ్తున్నా కదా అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రయాణం బాగుంటుంది? ఒక్కసారి మనం ఈ కొత్తగా ఆలోచించడం మొదలుపెడితే చూడండి ఏమవుతుందో. ముందుగా హడావిడి పోతుంది. ప్రశాంతంగా మనల్ని మనం మెరుగుపరుచుకోవడం మొదలుపెడతాం. అచ్చం మనకు ఇష్టమైన మామిడి పండు పక్వానికి వచ్చే వరకు ఓపికగా ఎదురుచూస్తాం కదా, అలా మనలో ఓపిక పెరుగుతుంది. ఇక టెన్షన్ అనేది మాయమైపోయి నేర్చుకోవడం ఒక ఆటలాగా చాలా సరదాగా మారిపోతుంది. సరే, ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి, కానీ నిజ జీవితంలో వర్కౌట్ అవుతాయా అనిపిస్తుందా? అందుకే ఇప్పుడు మనం మనలాంటి ముగ్గురు స్నేహితుల కథలు విందాం. ఈ చిన్న మార్పు వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద మార్పు తెచ్చిందో చూద్దాం. ముందుగా అనన్య కథ. పాపం అనన్యకు మ్యాథ్స్ అంటే చచ్చేంత భయం. పరీక్షల ముందు రోజు రాత్రంతా ఏడుస్తూ కూర్చునేది. అప్పుడు తనొక చిన్న నిర్ణయం తీసుకుంది. రోజు గంటల తరబడి కాదు, కేవలం 2 లెక్కలు చేద్దామని. మొదట్లో ఇది చాలా చిన్నగా అనిపించింది, కాని 3 నెలలు గడిచేసరికి ఆశ్చర్యం, అనన్యకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఏర్పడింది. చూశారా, రోజు వేసిన ఆ చిన్న చిన్న అడుగులే తనని ఎంత పెద్ద విజయం వైపు నడిపించాయో. ఇక రవి కథ చూడండి. ఇంగ్లీష్ మాట్లాడాలంటే అతనికి చాలా సిగ్గు, భయం. అందుకే ఏం చేశాడంటే, ప్రతిరోజూ తన ఫ్రెండ్తో 5 నిమిషాలు ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. అంతే, మెల్లమెల్లగా అతనిలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడతను పెద్ద పెద్ద మీటింగ్స్లో కూడా ధైర్యంగా ప్రెజెంటేషన్లిస్తున్నాడు. ఆ నెమ్మదిగా వేసిన అడుగులే కదా ఇంత బలమైన ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. కిరణ్ తన ఆన్లైన్ షాప్ స్టార్ట్ చేసినప్పుడు తన వీడియోలను ఎవ్వరూ పట్టించుకోలేదు. అయినా అతను నిరాశపడలేదు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒక చిన్న వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాడు. నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడు తన సేల్స్ డబుల్ అయ్యాయి. చూసారా, పర్ఫెక్ట్గా చేయాలనే టెన్షన్ కన్నా ఓపికే అతన్ని గెలిపించింది. ఈ నిలకడ అనేది కేవలం అనన్య, రవి, కిరణ్ కథల్లోనే కాదు, ప్రపంచంలో గెలిచిన ఎంతోమంది గొప్పవాళ్ల జీవితాల్లోనూ ఇదే సూత్రం కనిపిస్తుంది. మన చిన్ననాటి కథల నుంచి మన రియల్ లైఫ్ హీరోల వరకు ఈ సూత్రం ఎంత పవర్ఫుల్ అనేది ఇప్పుడు చూద్దాం. మనందరికీ చిన్నప్పటినుంచి తెలిసిన కథే తాబేలు, కుందేలు కథ. ఆ కథలో కుందేలు వేగంగా పరిగెత్తినా మధ్యలో ఆగిపోయింది. కాని తాబేలు చాలా నెమ్మదిగా నడిచింది, కాని ఎక్కడా ఆగలేదు, ఒక్కడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. అందుకే గెలిచింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది వేగం గురించి కాదు, నిలకడ గురించి. మన నిజ జీవిత హీరోల విషయానికొస్తే, అమితాబ్ బచ్చన్ గారి జీవితంలో ఒకానొక దశలో అన్నీ కోల్పోయారు. కాని ఆయన తనమీద తనకున్న నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. మళ్లీ చిన్న చిన్న టీవీ షోలతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆయన కూడా నెమ్మదిగానే నడిచారు, కాని ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. అందుకే కదా ఈరోజు ఆయన మనందరికీ అంత పెద్ద స్ఫూర్తి.
ఇక ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో ఒకటైన అమెజాన్ కథ చూస్తే అది ఒక్క రాత్రిలో సక్సెస్ అవ్వలేదు. ఎన్నో ఏళ్లపాటు జెఫ్ బిజోస్ లాభాల గురించి ఆలోచించకుండా కస్టమర్ల సంతోషం గురించే ఆలోచించారు. చాలా ఓపికతో, పట్టుదలతో కంపెనీ నిర్మించారు. ఆ నెమ్మదైన, స్థిరమైన ప్రయాణమే అమెజాన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. సో ఈ కథలన్నీ మనకేం చెప్తున్నాయి? ఒకటే విషయం, నెమ్మదిగా సాధించే పురోగతి కూడా పురోగతే. మనం ఇతరులతో పోల్చుకోవడం ఆపేసిన రోజే నిజంగా ఎదగడం మొదలు పెడతాం. ఎంత మంచి మాట కదా ఇది. మిత్రులారా, ఇప్పటివరకు మనం చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం. మరిప్పుడు ఈ పాఠాలను మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి, మన ప్రయాణాన్ని ఎలా అందంగా మార్చుకోవాలో ఆలోచిద్దాం. ఒక క్షణం మనసు పెట్టి ఆలోచించండి. ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తున్నాయని చెప్పి మనం ఏదైనా మంచి పనిని మధ్యలోనే ఆపేశామా? ఒకవేళ ఆపకుండా ఉండుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది? మన కల ఎంత పెద్దదైనా సరే దానికోసం ప్రతిరోజూ ఒక్క చిన్న పని చేయగలమా? గుర్తుంచుకోండి, ఎంత పెద్ద ప్రయాణమైనా మొదలయ్యేది ఒక్క అడుగుతోనే. మరి వెనక్కి వెళ్ళకపోవడం అంటే ఏంటి? ప్రతిరోజు ముందుకు దూసుకెళ్లడం కాదు, కనీసం ఉన్నచోట ఆగిపోకుండా ఉండటం, నిన్న నేర్చుకున్నది మర్చిపోకుండా ఉండటం. మన జీవితంలో వెనక్కి వెళ్ళకపోవడం అంటే ఏమిటో ఈరోజు మనం ఆలోచించుకుందాం. సరే, ఈరోజు నుంచే ఒక చిన్న మార్పు మొదలు పెడదాం. స్టెప్ 1, స్పీడ్ గురించి మర్చిపోండి. మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. స్టెప్ 2, రోజు ఒక చిన్న పని, అంతే. అదొక్క పుషప్ కావచ్చు, ఒక పేజీ చదవడం కావచ్చు, లేదా ఒక ముఖ్యమైన కాల్ చేయడం కావచ్చు. స్టెప్ 3, ఒక చిన్న కాగితంపై నేను నెమ్మదిగా అయినా ప్రతిరోజూ ముందుకు వెళ్తాను అని రాసి మనకు కనిపించేలా పెట్టుకుందాం. ఓకేనా? ప్రతిరోజూ ఉదయం లేవగానే అద్దంలో చూసుకుంటూ ఈ మంచి మాటలు మనతో మనం చెప్పుకుందాం. నేను ఓపికతో ముందుకు సాగుతాను, నా చిన్న చిన్న విజయాలను కూడా సెలబ్రేట్ చేసుకుంటాను, నా ఈ నెమ్మది అడుగులే నా బలమైన భవిష్యత్తుకు పునాది అని అనుకుందాం. ఇది మనకు రోజంతా మంచి ఎనర్జీ ఇస్తుంది. కాబట్టి మిత్రులారా, గుర్తుంచుకోండి, మీ ప్రయాణంలో వేగాన్ని కాదు, దిశను చూసుకోండి. రోజూ ఒక చిన్న అడుగు ముందుకు వేయండి. ఎందుకంటే రోజు మనం నేర్చుకునే ఈ చిన్న చిన్న పాఠాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి.